అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పటి నుంచో చైనా వాడి కన్ను ఉంది అక్కడ కూడా. అప్పుడప్పుడు మ్యాప్లు విడుదల చేస్తాడు, పేర్లు మార్చేస్తూ ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఆ సమస్య ఉంది మనకి. దాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఫోర్సెస్ అక్కడ మరింత దానికి రెచ్చగొట్టి పెట్రోల్ పోసి అలా రగిలిస్తూనే ఉన్నారు. అవునండి. ఈ డీప్ స్టేట్ కానీ వీళ్ళెవరైతే ఉంటారో డ్రగ్స్ ద్వారా వాళ్ళు బానిసలు అయిపోతే దాన్ని వాడుకోవడము. నమస్తే. మోదీ, అమిత్ షా, దోవల్ మరొక మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. దీంట్లో భాగంగానే మయన్మార్తో భారతదేశం ఒక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భూభాగాలను, కొన్ని ప్రాంతాలను వాళ్ళకు అప్పగించడము, అలాగే మయన్మార్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను మన దేశానికి అప్పగించడం. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? గతంలో బంగ్లాదేశ్తో కూడా ఇలాంటి ప్రక్రియ జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే సుమారుగా మయన్మార్కి భారతదేశానికి సుమారుగా 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు గుండా ఈ అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి. అలాగే ఉగ్రవాదులు అక్కడి నుంచి రావడము, ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతోంది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, క్రాస్ బోర్డర్ క్రైమ్స్, సరిహద్దు నేరాలు చాలా జరుగుతున్నాయి. వీటన్నింటినీ అడ్డుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క ఒప్పందం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది అంటున్నారు విశ్లేషకులు. లెట్స్ టాక్. ఈ ఒప్పందాన్ని గురించి మాట్లాడదాం. ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు అమలయ్యేటువంటి అవకాశం ఉంది. నాతో స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, మనం గతంలో బంగ్లాదేశ్తో కూడా ఇలాగే భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొంత ల్యాండ్ని, కొన్ని పాయింట్స్ని మనం బంగ్లాదేశ్కి ఇచ్చేసాము. బంగ్లాదేశ్ కొన్ని ప్రాంతాలను మనకు అప్పగించింది. ఇప్పుడు మయన్మార్తో డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పి రణధీర్ జైస్వాల్ గారు ఈ మధ్యనే మీడియా అడిగిన క్వశ్చన్కి చెప్పారు. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పారు. ఎందుకు? బేసిక్గా ఏంటి, దీనికి ఏమొస్తుందో మనకి ల్యాండ్ ఎక్స్చేంజ్? అంటే మోదీ గారి ప్రభుత్వం మనం చూసుకుంటే అండి, మోదీ గారి ప్రభుత్వానికంటే ముందు నరసింహారావు గారి ప్రభుత్వంలో లుక్ ఈస్ట్ పాలసీ అని ఉండేది. అంటే అప్పటి వరకు మనము ఈ ఈస్ట్ అంతా ఇగ్నోర్ చేసేసాం, ఎక్కువ పట్టించుకోలేదు. ఇండోనేషియా లేకపోతే ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని మనం అంతగా పెద్ద పట్టించుకోలేదు. ఉండాలి అన్న ఉద్దేశంతో వారు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి యాక్చువల్లీ షేక్ హసీనా గారు ఉన్నంత వరకు మొత్తం మనకి భారత సబ్ కాంటినెంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఇండియా కంటే బంగ్లాదేశే ఉండేది. వాళ్ళతో మనకి ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మనకు అక్కడ బార్డర్ సమస్యలు చాలా వరకు మనము అక్కడ సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. అలాగే బర్మాలో ఏమైందంటే హుంటా వచ్చిన తర్వాత అక్కడ డెమోక్రసీ లేదు. చాలా చోట్ల ఏమైందంటే ఒక చోట్ల అరకాన్ ఆర్మీ రకైన్ రీజియన్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ఒక పక్క వీళ్ళు ఉన్నారు. నామమాత్రానికి ఎలక్షన్ జరిగింది ఈ మధ్య, కానీ అంత పెద్ద ఇంకా డిక్టేటర్షిప్ అనేది చెప్పాలి నడుస్తుంది. అయినా మనము 1965 ఆ ప్రాంతంలో ఏంటంటే మనకి బర్మా దేశానికి, బర్మా అంటే ఇప్పుడు మయన్మార్, పాత పేరు బర్మా, మయన్మార్ 1643 కిలోమీటర్ల బార్డర్ మనకు ఉందండి వారితో. 4 ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, ఈ రాష్ట్రాలతో ఆ బార్డర్ ఉంది. అయితే అక్కడ దగ్గర దగ్గర 1472 1480 కిలోమీటర్ల వరకు క్లియర్ డిమార్కేషన్ ఉంది. కానీ మనకి ప్రతి చోట ఈ బ్రిటిష్ వాడు పోతూ పోతూ ఏదో ఒక మెలిగి పెట్టి వెళ్ళాడు కదా, దాంతో మనకి ఈ సమస్య ఒకటి, ఒక 170 కిలోమీటర్ల వరకు సమస్య ఉంది మనకి వాళ్ళతో. బోర్డర్ ఇష్యూ ఉంది. ఎవరిది ఏంటి అని చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉండే ఎత్తైన పర్వతాలు లేకపోతే వాటర్ బాడీస్ ఇవన్నీ ఉండడం చేత కొన్ని ప్రాంతాలు చాలా కష్టంగా ఉంది. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనము ముందు నుంచి చూసుకుంటూ వచ్చాము. అంటే మోదీ గారి ప్రభుత్వంలో దాంట్లో ఏంటంటే ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ పెట్టి అమిత్ షా గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తృతంగా, అంటే వారు నమ్మేది ఏంటంటే కంట్రీ ఈజ్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ బార్డర్స్ ఆర్ సేఫ్. చాలా గట్టిగా నమ్ముతారు. సో అందు గురించి ఏంటంటే ఈ బార్డర్ నుంచి ఏవైతే ఇల్లీగల్ జరుగుతుందో, హ్యూమన్ ట్రాఫికింగ్ చెప్పారు, డ్రగ్ అని చెప్పారు, వెపన్స్ అని చెప్పారు. సో ఇటువంటి మనం మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వాళ్ళతో ఒక ఒప్పందం ఎలా ఉండేదంటే
అంటే మాకు ఈ ఆ, ఈ మైతేయి వాళ్ళు ఉన్నారు కదా, కుకీ మైతేయి వాళ్ళకి ఏంటంటే కొంతమంది అటుపక్క ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు. అలాగే నాగాల్లో కూడా కొంతమంది ఆ ప్రాంతంలో ఇక్కడ మా బంధువులందరూ అక్కడ ఉన్నారు, మేము చూడడానికి వెళ్ళాలి. బంగ్లాదేశ్ కూడా అదే కదా పరిస్థితి. సో అయితే ఒక 16 కిలోమీటర్ల వరకు ఇటుపక్క, 16 కిలోమీటర్ల అటుపక్క వరకు ఎవరైనా వెళ్ళి వాళ్ళ బంధువుల్ని కలవచ్చు, వాళ్ళు ఇటు రావచ్చు, అటువంటి ఒప్పందాలు ఉండేవి. కానీ నిజానికి వాస్తవానికి అది అవ్వట్లేదు. ఇల్లీగల్ వెపన్స్కి లేకపోతే ఇటువంటి ఏవైతే హవాలా ట్రాన్సాక్షన్స్, డ్రగ్స్కి, వీటికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారు, మణిపూర్లో అన్రెస్ట్ మనం చూసాం, ఆ మధ్య కొన్ని నెలల పాటు జరిగింది, చాలామంది చనిపోయారు. కరెక్ట్. ఈ మధ్య మళ్ళీ అక్కడ ఏదో రాజేసే ప్రయత్నం జరుగుతోంది, రైట్? మణిపూర్లో. అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పటి నుంచో చైనా వాడి కన్ను ఉంది అక్కడ కూడా. అప్పుడప్పుడు మ్యాప్లు విడుదల చేస్తాడు, పేర్లు మార్చేస్తూ ఉంటాడు. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఆ సమస్య ఉంది మనకి. మిజోరాం, నాగాలాండ్లో కూడా ఇలాంటి, మరి మణిపూర్ అంత దారుణంగా అంత తీవ్రంగా లేదు కానీ అక్కడ కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రభుత్వం పట్ల అంత సానుకూలంగా ఉండరు కొంతమంది. మాకేమిచ్చింది ప్రభుత్వం, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి, మేము భారత్లో భాగం కాదు, ఇలాంటి వేర్పాటువాద ధోరణి అప్పుడప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇలాంటి వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయొచ్చా? అది ఎంటైర్లీ వేరే ఇష్యూగా చూడాలి మనం. అంటే అటువంటివి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళకి ఎప్పుడైతే అక్కడ ఆర్థిక పురోగతి చెందుతారో అప్పుడు వాళ్ళు దేశానికి, సరే ఈ దేశంతో మనం కలిసి ఉంటే మనకు బాగుంది అనేది వస్తుంది. అంటే దాంట్లో ఇది ఒక స్టెప్గా చూడొచ్చు, కానీ దీనివల్లే మొత్తం చేంజ్ అయిపోతారు, ఇంటర్ కనెక్టెడ్. సో నేను అనుకోవడము, మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే అందుగురించి బార్డర్ స్టేట్స్కి, బార్డర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తద్వారా అక్కడ టూరిజంని కూడా పెంచాలి. ఎప్పుడైతే జనాలు అక్కడ వచ్చి వెళ్తూ ఉంటారో అక్కడ వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ బాగా వాళ్ళకి అభివృద్ధి చెందుతాయి. అలాగే అక్కడ ఉండే ఆర్మీ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్స్ అవన్నీ పెట్టడము, వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేటట్టు చేయడము, వీళ్ళు అంటే యువత తప్పు దోవలు పట్టకుండా కంట్రోల్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఏఐని కూడా యూజ్ చేసుకుని బార్డర్ ఫెన్సింగ్ చేయడము, అక్కడి నుంచి ఇల్లీగల్ ఈ ఇమ్మిగ్రెంట్స్ రాకుండా ఆపడము, ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నారండి. సో దీంతో ఏమవుతుందంటే భారత్కి ఒకటి ఏంటంటే రోడ్ లైన్ కూడా వేయడం ఒకటి జరుగుతుంది. కలకత్తా నుంచి ఆ రఖైన్ అటుపక్కడ వెళ్ళడానికి ఆసియాన్ కంట్రీస్ అన్నిటికీ ఈజీ యాక్సెస్ అవుతుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఎన్ఎస్ఎన్ లేకపోతే కొంతమంది ఉల్ఫా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్థావరాలు పెట్టుకుని ఉన్నారో అక్కడ, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ చైనా వాళ్ళకి చెక్ పెట్టడం కూడా, ఎందుకంటే చైనా వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అంటున్నారు, అవన్నీ వాళ్ళకి వచ్చేది 80% ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ మయన్మార్ నుంచి తీసుకుని వెళ్ళి దాన్ని శుద్ధీకరించి మిగతా ప్రపంచానికి వాళ్ళు అమ్ముతున్నారు. సో మనకు కూడా ఒక యాక్సెస్ వస్తుంది. సో అందు గురించి మనం ఒక పక్కన అరకన్ ఆర్మీతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకున్నాము, ఈ హుంటాతో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నాము, తిరుగుబాటు వర్గంతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ అవును, ప్రభుత్వం, గత ప్రభుత్వం అనుకుంటా, వాళ్ళతో కూడా సత్సంబంధాలు. కరెక్ట్. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎందుకు వస్తున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ మలక్కా వైపు, ఎందుకంటే దగ్గరగా $3 ట్రిలియన్ ఏవైతే ఉందో చైనా వాళ్ళది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయ్యేది ఆ మలక్కా స్ట్రైట్ నుంచే అవుతూ ఉంటుంది. ఓకే. అందుగురించే ఇండోనేషియా మోదీ గారు వెళ్ళడము, అలాగే ఈ బర్మాతో, మయన్మార్తో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకోవడము, అవన్నీ చేయడం కూడా. ఎందుకంటే ఈవెన్ ట్రెడిషనల్లీ కూడా చాలామంది భారతీయులు ఇప్పుడు కూడా బర్మాలో ఉన్నారు. కొన్ని ఊళ్ళ పేర్లు అయితే ఇంకా అక్కడ వాళ్ళ స్టోర్స్ వాటి మీద తెలుగులో కూడా ఉన్నాయన్నమాట. సో అందు గురించి కల్చరల్ పరంగా కూడా మనకి బర్మాతో మంచి సంబంధాలు ఉన్నాయండి. చాలామంది తెలుగు వాళ్ళు, తెమిలియన్స్ అక్కడ వెళ్ళి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బర్మాలో ఇట్స్ రిచ్ ఆయిల్, అక్కడ షెల్, బర్మా షెల్ అని కూడా ఉండేది. సో అందు గురించి ఏంటంటే ఆ కల్చరల్ ఇవన్నిటి కూడా మనం మంచి ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, తద్వారా చైనాకి చెక్ పెట్టడము, అమెరికా వాడు మధ్యలో దూరిపోకుండా మాకు క్రిస్టియన్ స్టేట్ సపరేట్ కంట్రీ కావాలని అనకుండా ఉండడానికి ఇవన్నిటికి కూడా అదొక మంచి స్టెప్గా చూడొచ్చు. అయితే ఫారిన్ మినిస్ట్రీ అఫీషియల్ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఎంత భూమిని ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఏమని వాళ్ళు ఇంకా చెప్పలేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పారు. కాబట్టి వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ కమ్యూనికేషన్ అండి. కరెక్ట్.
అయితే సార్ ఇక్కడ మణిపూర్లో మణిపూర్కి మయన్మార్కి 398 కిలోమీటర్స్ సరిహద్దు ఉంది. అవునండి, చాలా సెన్సిటివ్ బెల్ట్ అది. కరెక్ట్. మనం చూసాం గతంలో. అవును. ఈ కుకీ మైతేయి తెగలు అనేది కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. కరెక్ట్. దాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఫోర్సెస్ అక్కడ మరింత దానికి రెచ్చగొట్టి పెట్రోల్ పోసి అలా రగిలిస్తూనే ఉన్నారు. అవునండి. సో ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ షెల్టర్ లాగా వాడుకోవడము, అవును, ఈ లాజిస్టిక్స్ కోసం ఉపయోగించినటువంటి సందర్భాలు. అంటే ఇప్పుడు ఎక్కువగా ఇన్సర్జెంట్స్ కూడా వాళ్ళు ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ అండి, డ్రగ్ ట్రాఫిక్ అది మెయిన్ అన్నమాట. వాళ్ళకి ఆయుధాల శిక్షణ ఇవ్వడము, అదొక ట్రాన్సిట్ పాయింట్ గా పెట్టుకుని అక్కడి నుంచి థైలాండ్ మిగతా దేశాల్లో డ్రగ్స్ పంపించడానికి దానికి ఉపయోగిస్తున్నారు అనమాట. సో అక్కడే మనకి చాలా మటుకు తెలిసింది ఏంటంటే ఈ డీప్ స్టేట్ కానీ వీళ్ళెవరైతే ఉంటారో డ్రగ్స్ ద్వారా వాళ్ళు బానిసలు అయిపోతే దాన్ని వాడుకోవడము. అంటే ఇది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి. కుకీస్ మైతేస్ ఉన్నాయి, దాన్ని అడ్డు చూపించుకొని దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేసే ఇల్లీగల్ పనులు చాలా ఉన్నాయండి. అది ఎట్లా దాన్ని పోర్ట్రే చేశారంటే క్రిస్టియన్స్ వర్సెస్ హిందూ. కరెక్ట్. హిందువులు క్రిస్టియన్ల మీద దాడి చేస్తున్నారు, ఊచకోత అనేటట్టుగా దాన్ని పోర్ట్రే చేశారు. రిలీజియస్ యాంగిల్లో తీసుకెళ్ళారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్గా వాళ్ళకి అవన్నీ తెలియదు, అలా వాళ్ళకి ఎక్కించారు స్లో పాయిజన్. అంతే అంతే అంతే. కొన్ని గ్రామాల్లో కూడా ఎలా ఉందంటే ఈ మైతేయిలు కుకీలు కలిసి మిగతా గ్రామాల వాళ్ళతో కూడా ఫైట్ చేస్తున్నారు కొన్ని. అంటే అక్కడ చిన్న చిన్న సమస్యలని వీళ్ళు భూతద్దంలో చేసి చూపిస్తున్నారు. సో ఈ చర్య ద్వారా ఒకటి ఈ యాక్ట్ ఈస్ట్ అనేది కొంచెం బలంగా అమలు కావడానికి చైనాకి చెక్ పెట్టవచ్చు. అలాగే అమెరికా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అక్కడ ఒక క్రిస్టియన్ కంట్రీ కావాలని కలలుగంటుందో, ట్రంప్ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, క్రిస్టియన్ కంట్రీ అని కొంతమంది అంటున్నారు. ఈ డ్రీమ్స్కి చెక్ పెట్టడానికి ఇది ఒక ప్రయత్నం అని అనుకోవచ్చు. ఓకే ప్రసాద్ గారు, ప్రస్తుతానికైతే ఇది డిస్కషన్స్లోనే ఉంది కాబట్టి ఇది చూద్దాం మరి ఎప్పుడు దీనికి ఒక పట్టాలు ఎక్కుతుంది, ఎప్పుడు ఒప్పందం జరుగుతుంది బంగ్లాదేశ్లో అనేది మనం చూద్దాం. ఒకవేళ ఇది ఒప్పందం కుదిరితే కనుక తప్పకుండా ఒకటి జాతీయ భద్రత మరింత కట్టుదిట్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫెన్సింగ్ వేయడం కానీ, మానిటరింగ్ చేయడం కానీ, పెట్రోల్ చేయడము, వీటన్నిటిని కూడా చాలా వరకు కంట్రోల్లో తీసుకురావచ్చు. ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఏదైతే అలజడి అశాంతి ఉందో వాటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి భారత ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. మరి ఈ టాపిక్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో, ఎలాంటి టాపిక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్స్ ద్వారా మీరు మాకు చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.